శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 26, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి అష్టమి. ఉదయం 11:48 వరకు. ఉపరి నవమి. వారం గురువారం. నక్షత్రం ఆరుద్ర. సాయంత్రం 4:19 వరకు. ఉపరి పునర్వసు. యోగం శోభన. రాత్రి 12:32 వరకు. ఉపరి అతిగండ. కరణం భవ. ఉదయం 11:48 వరకు. బాలువ. రాత్రి 10:55 వరకు. ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మరియు 11 గంటల నుండి 12 గంటల వరకు. అలాగే సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6:50 నుండి 8:21 వరకు. అభిజిత్ కాలం పగలు 11:49 నుండి 12:38 వరకు. వర్జ్యం రాత్రి 3:51 నుండి 5:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:16 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:42 వరకు. యమగండం ఉదయం 6:07 నుండి 7:39 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:07 నుండి 8:34 వరకు. సంగవకాలం 8:34 నుండి 11 గంటల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల నుండి 1:26 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:26 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి చైత్ర శుద్ధ నవమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:19 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:19 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:49 వరకు. నిశీధి కాలం రాత్రి 11:49 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:19 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:07. అస్తమ సమయం సాయంత్రం 6:19. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:16. అస్తమ సమయం సాయంత్రం 6:28. సూర్యరాశి మీనం, చంద్రరాశి మిథునం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయటం మంచిది. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృషభ రాశి అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. మిథున రాశి వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహమున విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు.
సింహరాశి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. భూ సంబంధిత వ్యాపారస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య రాశి నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తులారాశి వాహన సంబంధమైన సమస్యలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబమున మీ ఆలోచనలు ఎవ్వరికీ నచ్చవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలుపరచడం మంచిది. వృశ్చిక రాశి శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. రాబడి మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగటం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ధనస్సు రాశి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. గృహమున కొన్ని సంఘటనలు గందరగోళంగా ఉంటాయి. వ్యాపార ప్రారంభనకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. మకర రాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగములో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. కుంభరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. మీనరాశి దీర్ఘకాలిక రుణభారం అధికమవుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. ఉద్యోగం విషయంలో అధికారులతో చర్చలు అనుకూలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.